మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, నాన్నగారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి తుని నియోజకవర్గ ప్రజలందరికీ, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు. ముందుగా తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన నన్ను ఆదరించి అఖండమైన మెజారిటీతో గెలిపించిన తుని నియోజకవర్గ ప్రజలందరికీ, తుని నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వహించి నా పాదాభివందనాలు. అండగా నిలిచిన ఆడపడుచులకు, అన్నదమ్ములకు, యావత్తుని ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నాపై నమ్మకంతో నన్ను ముందుకు నడిపించిన మీ అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. ఇక నుంచి ఎమ్మెల్యేగా, మీ ఇంటి ఆడపడుచుగా, తుని అభివృద్ధి కోసం, ఇంటింటి సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తానని మాటిస్తున్నాను. అసెంబ్లీలో దైవ సాక్షిగా ప్రమాణం చేశాను. ఇక్కడ మీ ముందల కృతజ్ఞతాపూర్వకంగా మళ్ళీ ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్నాను. ఇక నుండి మన తునిలో ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చక్కగా అమలవుతాయని, తునిని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలన్నది నా ఆకాంక్ష. ఆ ప్రయత్నంలో అందరూ కలిసి ముందుకు కదులుతామని ప్రమాణం చేస్తున్నాను. ఈ రాష్ట్రం బాగుండాలని ప్రతి ఒక్కరూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచారు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్యాయాలను, అక్రమాలను తరిమి కొట్టాలని పిడికిలి బిగించి బాసటిగా నిలిచారు. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, తుని నియోజకవర్గం బాగుండాలి. అందులో మనం పాలు పంచుకోవాలి. మీ అందరి ఆశీర్వాదంతో పడింది. ఇక నుండి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగాలి. నా వెన్నంటే ఉండి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నాన్నగారికి, తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఇక నుండి అన్యాయం, అక్రమం, అహంకారం వంటివి తుని నియోజకవర్గంలో ఉండవు. ఇక్కడ ప్రజలే రాజులు, రారాజులు. వారి కోరిక మేరకే, చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకే మనం పని చేయాలి. నా వెంట ఉండి నా ఈ తొలి ప్రయత్నంలో నాకు బాసటగా నిలిచిన వాళ్ళను నేనెప్పుడూ మర్చిపోను. వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈ ప్రయాణం మీ అందరి కోసం కొనసాగిస్తానని, మీకు ఎల్లప్పుడూ అండగా నిలబడతానని, జన్మభూమి రుణం తీర్చుకుంటానని హామీ ఇస్తున్నాను. జై తెలుగుదేశం, జై జై తుని. ఎంత విజయోత్సవం జరుపుకోవడానికి కారకులైనటువంటి ప్రతి కూటమి నాయకుల యొక్క ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ విజయాన్ని మీ అందరికీ కూడా తుని నియోజకవర్గ ప్రజలకి అంకితం చేస్తూ ఉన్నాం. ఎందుచేతంటే మన విజయానికి కారకులైనటువంటి జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, మన తెలుగుదేశం పార్టీ రథసారథులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం విజయం సాధించాం, కానీ విజయం పర్మనెంట్గా ఉండేటట్టుగా మనం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి కార్యకర్త మీద ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈనాడు పరిస్థితులు మారి ఈనాడు రాజకీయాలు కూడా మారాయి. ఈనాడు నాయకత్వాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. పోయినటువంటి నాయకత్వాలు చూసి అది మనం నేర్చుకోకూడదు. మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. మనం తెలుగుదేశం పార్టీ అయినా, అదేవిధంగా జనసేన అయినా, లేకపోతే బీజేపీ అయినా ఒక క్రమశిక్ష కలిగినటువంటి పార్టీలుగా ఒక కూటమిగా ఏర్పడ్డాం. మనకు అనేక మంది పెద్ద నాయకులు అందరూ సహకరించారు. అశోక్ బాబు గారు లాంటి వాళ్ళు చాలామంది ఓపెన్గా సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇళ్ల దగ్గర ఉండి కూడా సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. అంచేత అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే చాలా న్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రానికి అనేటువంటి ఆశించినటువంటి నాయకులు, ఆశించినటువంటి ప్రజలందరూ కూడా. దాంట్లో మన తుని నియోజకవర్గంలో కూడా అనేక మంది
ఈ 5 సంవత్సరాల్లో నష్టపోయినటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి మీరందరూ కూడా ముందుకు వచ్చి దివ్యాన్ని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించారు. అంచేత నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నా, మనకు ఒక క్రమశిక్షణ ఉంది. అదేవిధంగా ఆ క్రమశిక్షణతో మనం ఉండాలి. అంచేతని క్రమశిక్షణ ఉంది కాబట్టే మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కానీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ తుని నియోజకవర్గానికి ఒక గుర్తింపు రావడానికి మీరందరూ కూడా కారణం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎంచేతండి మీరందరూ సహకరించారు కాబట్టే ఈనాడు మనం ఈ స్థాయికి వచ్చాం. తుని నియోజకవర్గం అంటే ఒక గుర్తింపు వచ్చినటువంటి నియోజకవర్గం. అంచేత మనం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటిది, డబ్బు రాజకీయం చేయదు, రాజకీయంతో ప్రజల యొక్క సర్వీస్ చేయడమే రాజకీయ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంచేత ఆ విధంగా రాజకీయం చేయాలి. మనందరూ కూడా చాలామంది హుషారుగా ఉన్నారు. ఎంతో బ్రహ్మాండంగా ఊరేగింపు చేశారు, బ్రహ్మాండంగా మీటింగ్ సక్సెస్ చేశారు. అంచేత మన బాధ్యత అంతా కూడా ప్రజలకు సౌకర్యాలు సమకూర్చడమే మన బాధ్యత. రెండవ బాధ్యత ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ఈ కూటమి యొక్క లక్ష్యం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ కూటమి లక్ష్యాన్ని సాధించడానికి ఇప్పుడు విజయానికి ఏ విధంగా అయితే సహకరించారో అదేవిధంగా రేపు మనం అభివృద్ధి విజయంలో పందాలో నడపాలంటే మీ అందరూ కూడా సహకారం కావాలి. ఈ యొక్క ఏ విధంగానూ కూడా తప్పుడు పరిపాలనకి మనం తావు ఇవ్వవద్దు, అంత మంచిగా ఉండాలి. ఎంచేతంటే ఇందాక మన వాళ్ళు చెప్పారు, ప్రభుత్వం చాలా క్రైసిస్లో ఉన్నాయి. ఎంచేతంటే ఆ క్రైసిస్ నుంచి ముందు నేను బటన్ నొక్కుతున్నాను అని చెప్పినటువంటి మహనీయుడికి ఈనాడు ప్రజలందరూ కూడా నెగిటివ్ బటన్ నొక్కారు. అందుకనే ఆయనకి 11 సీట్లు వచ్చాయి. మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి. అంటే ప్రజలు అమాయకులు కాదు, అందులోకి పేదవాడు అసలు అమాయకుడు కాదు. ఇంకా తెలివైనటువంటి చదువుకున్నవాడే అమాయకుడి రాజకీయాల్లో. ఎంచేతంటే పేపర్ పట్టుకుని టీవీలు పట్టుకుని విమర్శిస్తారు తప్ప ఓట్లకు రావాలంటే చాలా కష్టపడతారు. నేను ఎందుకు లైన్లో నిలబడాలంటారు. అలా కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు సద్వినియోగపరుచుకున్న సంగతి ఈ ఎలక్షన్లో మనకు కనపడింది. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి లండన్లో ఉన్నటువంటి వాళ్ళు మనం అడగకుండానే వచ్చి ఓట్లు వేసిపోయారు. మన నియోజకవర్గంలో కూడా చాలామంది ఒరిస్సాలో ఉన్నటువంటి వాళ్ళు, మిగతా రాష్ట్రాల హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, వైజాగ్లో ఉన్నటువంటి వాళ్ళు మనం పిలవకుండానే వచ్చి ఓట్లు వేసిపోయారంటే దాని మనం విజయానికి ప్రధానమైనటువంటి కారణం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంచేత మన రాష్ట్రంలోనే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని కూటమిని గెలిపించుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి విధానంతో ఓట్లు వేశారు. కాబట్టి రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి మనవంతు మనం సహకరిస్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించే విధంగా మనం కూడా ప్రవర్తిస్తాం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ, మీరు ఇచ్చినటువంటి ఈ సహకారం, మీరు ఇచ్చినటువంటి ఓటు, దివ్యకి ఇచ్చినటువంటి ఓటుకి, మీరు కష్టపడినటువంటి కష్టానికి, అదేవిధంగా మీరు చేసినటువంటి సేవకు మరొక్కసారి మీ అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ మీరందరూ కూడా చక్కగా ఉండాలి. మనం అనేక ముఖ్యంగా టౌన్ బ్రహ్మాండంగా చేశారు, మిగతా చోట్ల చేశారు. టౌన్ చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం ఇవ్వాలి. ఎంచేతంటే ప్రాంతం ఏదైతే ప్రశాంతంగా ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. దివ్య కూడా అనేక సందర్భాల్లో చెప్తాను, చాలామంది నాయకులకి అదే చెప్తా, మనం గెలవడం అనేటువంటిది గెలిపిస్తారు ప్రజలు. గెలిపించిన తర్వాత, విజయం సాధించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం అనేటువంటిది చాలా కష్టం ఎప్పుడు కూడా. అంచేత మనం నిలబెట్టుకోవాలంటే మన క్యారెక్టరు, మన మోరల్ బ్యాక్గ్రౌండ్, మనం చేసేటువంటి సర్వీసే ప్రధానంగా ఉంటాయి. మనం సర్వీస్ చేయకుండా ఇంట్లో పడుకుని ప్రజలు మనకు ఓట్లు వేస్తారా అనుకుంటే ఎప్పుడు ఓట్లు వేయరు. ప్రజలంత అమాయకులు కూడా కాదు. మనం వీలైనంత వరకు కూడా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చుకుని మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాతో పాటు ఇందాక అశోక్ బాబు గారు చెప్పారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అశోక్ బాబు గారి చేతిలోనే నేను ఓడిపోయాను 2009లో. ఎంచేతంటే 7వసారి. అంచేత వాళ్ళది కూడా ఒక మంచి కుటుంబం, ఆదర్శమైనటువంటి కుటుంబం. ఆ కుటుంబం అయినప్పుడు కూడా మనం 6 సార్లు గెలిచాం, 7వసారి ఆయన గెలిచాడు. మనం ఎప్పుడు కూడా ఆయన కానీ మనం కానీ ఆ కుటుంబం కానీ మనం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడు కూడా తప్పులు చేయలేదు. తప్పులు చేయమని కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మన మీద ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశను వమ్ము చేయకుండా కార్యక్రమాలు చేయడమే మన యొక్క లక్ష్యం. అదే దివ్య చేసినా, లేకపోతే అశోక్ బాబు గారు చేసినా, లేకపోతే బీజేపీ సహకరించినా, మనం చేసినప్పుడు కూడా ఒకే ఒకటి, ఈ నియోజకవర్గం సస్యశ్యామలుగా అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుని ఉండాలనేటువంటిది నా యొక్క లక్ష్యం.
ఆ లక్ష్యంతో దివ్య కూడా పనిచేస్తుంది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంచేత నాయకుడు అంటే ఏదో ఒకసారి వచ్చిపోవడం కాదు. నాయకుడు ప్రజల మనసుల్లో ఉంటేనే నాయకుడు ఉంటాడు. ప్రజల మనసుల్లో నాయకుడు ఉంటే అతను పర్మనెంట్గా నాయకత్వం ఉన్నట్టే లెక్క. గెలుపు ఓటములు సహజం. అయితే కూడా ఈనాడు అశోక్ బాబు గారు ఉన్నారు, తర్వాత ఓడిపోవచ్చు, కానీ వాళ్ళ కుటుంబం కానీ ఆయన కానీ ఇంకా సమాజంలో ఒక గుర్తింపు ఉంది. మనం కూడా 7వసారి ఓడిపోవచ్చు, కానీ ఈనాడు మళ్ళీ దివ్య గెలిచిందంటే మరి దానికి కారణం ఏంటంటే మనం చూపించినటువంటి చొరవ కానీ, మనం ఈ నియోజకవర్గంలో వేసినటువంటి ఒక విత్తనం కానీ, అదేవిధంగా ఈ నియోజకవర్గం చేసినటువంటి అభివృద్ధి వల్లే మనం ఈ స్థాయికి వచ్చాం. అంచేత మన స్థాయిని ఎప్పుడు కూడా మరవకూడదు. అందుకనే ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు కూడా కింద వాళ్ళని గుర్తుపెట్టుకున్నప్పుడే అతనే నాయకుడు అవుతాడు. ఎంత స్థాయికి వెళ్ళినప్పుడు కూడా సర్వీస్ చేస్తేనే నాయకుడు అవుతాడు. సర్వీస్ చేయకుండా డబ్బులతోటే రాజకీయం చేద్దామంటే మనం చూసాం మన ఎలక్షన్లో కొంతమంది 2,000 ఇచ్చారు, కొంతమంది 10,000 ఇచ్చారు, కొంతమంది 5,000 ఇచ్చారని చెప్పుకుంటున్నారు. కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలామంది భయపడ్డారు. మనవాళ్ళు కూడా జగన్మోహన్ దగ్గర 1,000 కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఇచ్చేస్తాడు. మన లోకల్ నాయకుల దగ్గర కూడా 1,000 కోట్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఇచ్చేస్తాడు. ఈ విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు గురువర్యులైనటువంటి యనమల రామకృష్ణ గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులకు, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, సోదరులకు అందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప విజయం సాధించినటువంటి యనమల దివ్య గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరెన్నో ఉన్నతమైన పదవులు తన తండ్రి గారైనటువంటి గురువర్యులు యనమల రామకృష్ణ గారిని అనుభవం తీసుకొని మరెన్నో ఉన్నతమైన పనులు చేయాలని చెప్పి ఇచ్చినటువంటి తుని నియోజకవర్గ ప్రజలకు మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వెళ్ళి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా గడిచిన రాజకీయ ప్రేరేపిత కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 100 రోజుల్లోనే తొలగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో అధికారం తేడం కోసం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ఉమ్మడి కుటుంబాన్ని అధికారం తీసుకొచ్చారు. అద్భుతమైనటువంటి విజయాన్ని మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అందించి ఈ రాష్ట్రాన్ని ఈయనైతే అభివృద్ధి చేయగలరనే ఆలోచనతో, మీ అందరి కష్టంతో ఈరోజు, అలాగే జనసేన నాయకుల ఒక కష్టంతో